నమస్తే, వెల్కమ్ టు ఈహా. మనతో పాటు శివరుద్రి స్వామి గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు ఎలా ఉన్నారు? ధర్మరక్షణ అమ్మ, పరమాత్ముడి పర్యవేక్షణ. గురుగారు, ఇప్పుడు కుంభమేళ టైంలో చూసుకుంటే మనకి అఘోరాలు కానివ్వండి, సాధువులు కానివ్వండి, చాలా మంది కనిపిస్తున్నారు. ఈ టైంలోనే ఎక్కువ కనిపించడానికి ప్రత్యేకత ఏంటండి? కుంభమేళను నిర్ణయించింది అఘోరాలు మాత్రమే. కుంభమేళను అఘోరాలు ఎందుకు నిర్ణయించారు? అసలు ఎవరు వాళ్ళు? నాగసాధులు ఎట్లా నిర్ణయిస్తారంటే, ఈ కుంభమేళని భూమండలానికి పరిచయం చేసింది జగద్గురు ఆదిశంకరాచార్యుడు. 800 సంవత్సరాల క్రితం, అంటే 850 years బ్యాక్. ఆయన గంగా, జమున, సరస్వతి మాతలని కలిసిన ఆ తరుణం, దేవాది దేవతలు స్వీకరిస్తున్న ఆ అమృతం నుంచి పడిన 4 బిందువులు అలహాబాద్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయిన్లో పడ్డాయి. 4 అమృతపు బిందువులు. ఆ బిందువులలో ఈసారి జరుగుతుంది ఉజ్జయిన్లో, అంటే నియర్ బై. అలహాబాద్కి మనం పోయినప్పుడు 3 సముద్రాలు, 3 నదులు కలిసిన ఆ అమృతపు గడియలు అక్కడ ఉండడం చేత ఈ యొక్క మానవులు దేవాది దేవతల అమృతాన్ని స్వీకరించి చిరంజీవులు అయ్యారు కదమ్మా. ఆ చిరంజీవులు అయిన వాళ్ళు మరి మానవ శరీరమే 100 సంవత్సరాలకు కదా. అందుకని రోగ నిరోధక శక్తులని, దీర్ఘకాలిక నొప్పులని మరియు మృత్యు గండాలని గెలవడానికి, బాధ్యతలను స్వీకరించడానికి ఉన్న అమృతం పడ్డ బిందువుల చోటు. అక్కడికి వెళ్ళి మనం ప్రాణాన్ని కాపాడుకుంటున్నాం, ఆత్మని కాదు. స్నానం ఆత్మకి మాత్రం చేసి పవిత్రం అవుతుంది అని అంటే అమ్మ, అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆత్మశుద్ధి అనేది నీకు ఎక్కడైనా కావాలి. శరీర శుద్ధి కోసమే అమృతం పడ్డ గడియ దగ్గరికి వెళ్తున్నాం. ఏంటంటే దానికి ఉన్న వివరాలు అఘోరాలే ఎందుకు వస్తారంటే అమ్మ, ఒకప్పుడు మరి ఈ సొసైటీలో ధర్మం, ఈ సమాజంలో జరుగుతున్న ఆడపిల్లలపైన అఘైత్యాలన్నింటినీ కాపాడిందే వాళ్ళు. కాబట్టి ఆ మంగళ స్నానాలు, హరహర మహాదేవాన్ని, మొట్టమొదట శివుడిని పూజించిన వాళ్ళు, దేవాది దేవతలను మెప్పించిన వాళ్ళు, వారికి కోపం వచ్చి వారి యొక్క విద్యకి ఎవరన్నా భంగం కలిగిస్తే దేవాది దేవతలను కూడా వాళ్ళు రక్ష గీసి ఆపేయగలరు. అంత విద్యా అర్హత ఉన్న వాళ్ళు మొదటి స్నానాలు ఆచరిస్తారమ్మా. ఎందుకంటే వారి శరీరంలో పాజిటివ్గా రుద్రాక్షలు, చితాభస్మం ఉంటుంది కదా. ఆ 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు గుడిలోని ఎంతో ఆధ్యాత్మికతను పొందుతారు వాళ్ళు. అవి తీసుకొచ్చి గంగలో ముంచుతారు. ముంచినప్పుడు ఆ గంగ కూడా పవిత్రమవుతుంది. తర్వాత ఎవరు మునుగుతారు? మీలాంటి వాళ్ళు, కుటుంబాలను చూసిన వాళ్ళందరూ మునుగుతే డబల్ ఎనర్జీ. అలా ఎన్నో రాసి ఉన్నాయమ్మ. అలాగా అది రుజువు చేయబడ్డ మేలా అది. ఇప్పుడు సాధువులు కావడానికి కానివ్వండి, చాలా మంది ఫేక్ గా నడుస్తూ ఉంటుంది. సాధువులు అని చెప్పుకొని తిరగడం అట్లా చేస్తూ ఉంటారు. అసలు సాధువులు అంటే ఎలా ఉండాలి? వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? చెప్తాం. చాలా మంది దొంగలు వచ్చారు, చాలా మంది మోసం చేశారు, అంతేగా. అవునండి. దొంగలు సాధువులు వచ్చారని రుజువు చేశారు. భక్తుల, మీడియానా? కొంచెం వైల్డ్గా వెళ్తాం మేము. ఇప్పుడు చాలా మనం చూస్తున్నాం, అంటే ఇట్లా గురువు దగ్గరికి వెళ్తే అసభ్యంగా వ్యవహరించారు. అసభ్యంగా వ్యవహరించిన వ్యక్తి రావాలి ఛానల్లో, ఎందుకు రావాలి? అంటే దాని గురించి మాకు తెలియాలి అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే కదా గురుగారు మాకు తెలిసి. ఆ మధ్య ఒక సాధువుడు, ఆయన కూడా ఛానల్లో వస్తాడు. అమ్మ ఏం చేసిందంట, భర్త చనిపోయిందట. ఓకే. భర్త చనిపోయి పిల్లలు చదువులు అయిపోయినాయి, హాస్టల్స్లో ఎక్కడో ఉండిపోయారు, చదువుకుంటూ మంచి సెటిల్ అయిపోయారు. ఏమొచ్చింది, మనశ్శాంతి లేదు స్వామి, సేవలకు చేయాలి, మంచిలో నేను ఉండాలి, నా ఆరోగ్యం బాగాలేదు, మనశ్శాంతిగా లేను నేను, మనస్సు అస్సలు బాగాలేదు, భర్త ఇలా అయిపోయాడు, ఆర్మీలో చనిపోయాడు, కొన్ని వచ్చి చెప్పాడు. ఈయన గారు ఏమనాలి? ధర్మంగా పూజలు చేసి, నిన్ను నువ్వు గెలవాలమ్మా, స్త్రీ అంటే ఇలా ఉండాలమ్మా అని చెప్పాలి కదా. ఈయన ఏమన్నాడంట తెలుసా? ఎవరు లేరు ఇప్పుడు నీకు, ఈయనే ఉండు ఆశ్రమంలో నాతో పాటు అన్నాడట. పెద్ద లొల్లే అవుతుంది. ఆమె పిచ్చ కోపం వచ్చిందంట. నువ్వు ఆశ్రమంలో ఉండు అనడానికి కానీ అంతరార్థం ఏంది? ఈరోజు అసలే దొంగలు ఎక్కువైపోయాయి అంటే నువ్వు నన్ను ఏం ఆలోచిస్తున్నావు అని ఈ వర్షం మొదలైంది ఏమాడ. అట్లా అనడం ఆయన ఎట్లా అనాల్సిందంటే, ఆయన బహుశా మంచి ఉద్దేశంగానే అనిండొచ్చమ్మా. కానీ ఆ అనే వర్డ్కి ముందు ఫస్ట్ జీవితం అంటే ఏమిటి, దైవం అంటే ఏమిటి, సాధు లక్షణాల, భక్తి అంటే ఏమిటి, మనశ్శాంతి అంటే ఏమిటి, ఇవన్నీ చెప్పాలి కదా. అందరు వెళ్ళిపోయారు, ఎవరు లేరు కదా. నేను కూడా ఇన్నే ఉండు అనేసరికి తప్పు పట్టాల్సిన అవసరం వచ్చింది. మీరు అన్న వాళ్ళు దొంగలు కాదు. మళ్ళీ ఇక్కడ తప్పు పట్టాల్సింది మాట. గురువు అనేది వివరంగా చెప్పాలి. వివరంగా చెప్పలేని వాడు గురువు ఎలా అవుతాడు మరి? ఇప్పుడు మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు లక్షల మంది గురువులు ఇక్కడ. ఏమంటారు తెలుసా అమ్మ, నీకేమో ఏదైనా చేయాలి, ముందుకు పోవాలి, మంచి చేయాలని నీ దగ్గర శక్తి ఉందనుకోండి, నిన్ను నమ్మి ఎవరైనా వచ్చారు,
అప్పుడు నీకంటూ ఒక కమ్యూనికేషన్తో పోతావు కదా. అవునండి. నేను తట్టుకోలేను అనమాట. నేను నీ దగ్గరికి ఎవరు వస్తే, నీ దగ్గరికి ఎవరైనా వచ్చినా ఏదైనా పూజ పుచ్చుకొని నేను తట్టుకోలేను, కుళ్ళు నాకు ఎక్కువైపోయి నేనేం చేస్తాను అంటే నిన్ను దొంగ చేసేస్తాను అనమాట. ఓకే. ఆ దొంగ చేసిన దాంట్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు వచ్చిన పూజలో కొంతమంది వస్తారమ్మా, ఒకళ్ళ పూజ నెలకే అవుతుందో 2 నెలలకి అవుతుందో అంటాం. పుసుకున్నది 2 నెలలకు 3 నెలలకు కాలేదే అనుకుందాం. ఏం చేస్తుంది, ఆల్రెడీ నేను ఇక్కడ సౌండ్ ఇస్తున్నా కదా ఆయన మంచోడు కాదని, ఈ సౌండ్కి ఆయన రీసౌండ్ అవుతుంది ఇక. నిజమే. ఇది చాలామంది భక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, నీ కర్మని ప్రతిఫలాన్ని సాధు ఏ సమయంలోనో, ఆ పురోహితుడు ఆ పౌరోహిత్యం ఆ గురువు ఏ సమయంలో తీసుకొస్తాడని సమయం ఎదురు. పాపం పండిన తర్వాత ఖచ్చితంగా ఆ పండు కింద పడక తప్పదు కదా. అట్లా కాకుండా ఏదైనా పండు మీదనే ఉందా, లేకపోతే కింద పడకుండా పైకి పోయిందా? సమయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం వదిలేసేసి ఆయన అన్న టైంలో కాలేదు, ఇంకా ఆయన దొంగ అయిపోతాడు, ఆయన అదైపోతాడు ఇదైపోతాడు. స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళల్లో గురువులే ఎక్కువ ఉన్నారు, స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళ భక్తులు లేరు. స్ప్రెడ్ చేస్తున్న దాంట్లో ముఖ్యంగా ఎవరున్నారంటమ్మా, మనతో పాటు ఉన్న మన మనుషులే. ఇలాంటి వల్ల ఏమవుతుంది, అవతల వ్యక్తి కూడా నెగిటివ్ వాల్యూ ఇస్తాడు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా దొంగ బాబాలు దొంగ సాధువులు అనే వాళ్ళని కూడా అమ్మా అలా నోటితో చాలా సులభంగా అనేస్తాం. రుజువు చేయాలి అంటాం. రుజువు ఎందుకు చేయకూడదు? రుజువు చేయకపోతే ఎట్లా మాట్లాడతాం? పోలీస్ అధికారి ఉన్నాడు, ఒక కేసు తీసుకుంటాడు, ఎఫ్ఐఆర్ వేసాడు, ఛార్జ్ షీట్ వేయాలి కోర్టులో. ఛార్జ్ షీట్ అంటే ఈయన ఏమేం చేశాడో చెప్పాలి. కోర్టు ఏం చేస్తుంది, నువ్వు వేసిన ఛార్జ్ షీట్లో నిజ నిజాలు ఆధారాలు కావాల్సిన వివరణలు పేపర్లు అన్నీ తీసి ఈజ్ ఇట్ రైట్ ఆర్ ఈజ్ ఇట్ రాంగ్ అని డిసిజన్ తీసేది న్యాయస్థానం కదా. ఇక్కడ డైరెక్ట్ న్యాయస్థానమే ఉంది. ఈయన తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, మంచి చేశాడా, తిరిగాడా, అడిగాడా, తిన్నాడా, ఇది లేదు. రైట్ రాంగ్ వీళ్ళు ఎవరు అసలు? అసలు నీకు అంత కుళ్ళు కుతంత్రాలు ఉన్న సమాజంలో మీరు ఉన్నప్పుడు న్యాయం నిర్ణయించేది పరమాత్ముడైతే, పరమాత్ముడి ద్వారా ఎవరికి మంచి జరుగుతుంది అనేది వదిలిపెట్టేసేసి వీళ్ళదే ఇంకా వీళ్ళకి తానా అంటే తందానా. ఛానల్ ఏముందమ్మా, మెసేజ్ కామెంట్ రూపంలో పెడితే అయిపోయాయి, నువ్వు దొరకవు కదా. అది నేను చాలా కామెంట్లు తీపిచ్చాను ఈ మధ్య, ఒక 25-30 కామెంట్లు తీపిచ్చా. అన్ని ఫేక్ కామెంట్లే స్వామి, అవి ఫేక్ ఐడీలు అని అన్నారు. ఫేక్ ఐడి అంటే ఎట్లుంటుంది స్వామి అంటే, ఆడు అప్పుడే క్రియేట్ చేసుకుంటాడు, అప్పుడే అది చేసుకుంటాడు. అంటే నేను ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? మొగాడిలాగా మంచి నిఖాసుగా మెసేజ్ రావాలి. ఎట్లా రావాలి? శివరుద్ర సాధు జగద్గిరి గుట్ట నుంచి నిన్ను క్వశ్చన్ అడిగాడు, ఈ ఆన్సర్ ఇది కదా వాల్యూడ్. దొంగలాగా నువ్వు దొంగ అని మెసేజ్ పెట్టేస్తే మరి నీకు దొంగ అని అవతల వ్యక్తి మెసేజ్ పెట్టేసినావు, అసలైన దొంగ నువ్వే. దొంగ అని పెట్టావు, నువ్వు దొరుకుతనే లేవు కదా. రావాలి, మాట్లాడాలి. పాపం చాలా మంది గురువులు ఈ మధ్య తప్పు పడుతున్నాం. మల్లికార్జున ముత్య ఏందమ్మా తల్లి, ఆయన దొంగ అని ఒక భక్తుడు చెప్తలేడే, మరి మీడియా ఎందుకు చెప్తారు తల్లి? ఇది వచ్చిన సమస్య. చాలా మంది ఎవరు చెప్పారు అంటే మంచి జరుగుతుంది అనేసి భక్తులు చెప్తున్నారు. అంటే డివోటీస్ ఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫైన్ డిస్కషన్. సో వెన్ ఇట్ కమ్స్ టు ది పాజిటివ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ డివైన్ పవర్. బట్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు ది మ్యాటర్ ఆఫ్ మీడియా ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ మల్లికార్జున ఫేక్ ఫేక్ ఫేక్. మల్లికార్జున స్వామి ఫేక్ అని చెప్పి డిసిజన్ ఎవరు ఇవ్వాలంటున్నా తల్లి? భక్తులు ఇవ్వాలమ్మా. మనం ఇచ్చేసి ఆయన తప్పు పడుతున్నాము చేస్తున్నాము అని అంటే ఓకే, ఆయన ఫేకే కావచ్చు. ఫేక్ అని రుజువు చేయడానికి నీకు ఇంకా ఎన్నో కావాలి కదా. భక్తుల సపోర్ట్ లేకుండా నువ్వు ఫేక్ అని రుజువు చేయడం తప్పు, అలా ఛానల్లో పెట్టేయడం ఒకటి తప్పు. నేను దానికి తిరస్కరణ ఇచ్చాను, అది చేయకూడదు. ఫేక్ అనడం అనేది అమ్మా సాధువులకైతే పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈ రోజులో ఏ సాధువు ఉన్నాడు చెప్పమ్మా కష్టపడకుండా 4 చివాట్లు 4 అవమానాలు పడకుండా పైకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒకప్పుడు ఎన్నో బాధలు పడ్డ వాళ్ళు ఈరోజు ఆశ్రమాలు పట్టుకున్నారు. ఒకప్పుడు ఎన్నో అవమానాలు భరించిన వాళ్ళు ఈరోజు గురువులు అయ్యారు. ఒకప్పుడు నువ్వేంది నేనేంది అనుకున్న ఎందరో ఈరోజు ఆదర్శవంతులు అయ్యారు. ఎంతమంది లేరమ్మా? నరేంద్ర మోడీ గారికి తప్పలేదుగా ఛాయ్ అమ్మడం. అంతటి ఒక మహనీయుడు అంటాం. ఈరోజు ఆయన ఏదో చెప్తున్నాడు, దేశానికి అదయ్యాడు కదా. ఆయన్నే రైల్వే స్టేషన్లో టీ అమ్మాడు కదమ్మా. అబ్దుల్ కలాం గారికే తప్పలేదు కదమ్మా. ఎన్ని లేవమ్మా ఈ ఎగ్జాంపుల్. ఈ మూర్ఖులు ఎవరైతే నెగిటివ్ మన పక్కలే ఉండి మన మాట తిని మనతోనే ఉండి మనం పెట్టిన అన్నమే తిని మన డబ్బులే తీసుకొని మనకు పెడతారు కదా స్ప్రెడ్డింగ్. ఈ రోజు మాత్రమే తగ్గుతారు ఆ సాములు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మాత్రమే తగ్గుతారేమో పాపం, కానీ పరమాత్ముడు అలాగే జీవితమే ఇయ్యడా? ఆయన పేరు మీదే కదా తిరుగుతున్నారు. ఒక మాట, వీళ్ళు లేకపోతే ఆ స్వామికి లేదా తినడానికి? గోడ మీద బల్లికి నువ్వు పెట్టినావా అమ్మ భోజనం? లేదు. ఇంట్లో ఉన్న కాకరోజులకి లేదు. పోనీ అందులో సముద్రంలో ఉన్న తాబేళ్ళకి లేదు. ముసళ్ళకి లేదు. పోనీ అడవిలో ఉన్న సింహాలకి లేదు. ఏ వేటాడుకోవట్లేవు అవి? అవునండి. మరి అలాగే నాకు ఇవ్వలేడా? అది నాకు ఆ శక్తి ఇకపోయేటొచ్చాడటారా? పంచభూతాలలో ఉన్న పశువులకి అవకాశాలు ఇచ్చాడు,
జ్ఞానేంద్రియాలు పనిచేసి తెలివి పనిచేస్తున్న మనకు లేదా అమ్మా? మోసం చేసేసి వెన్నుపోట్లతో తిన్న తిండి తృప్తినిస్తుందా? ఎప్పటికీ తృప్తి ఇయ్యదు. కొందరు ఉన్నారు నాతో పాటు ఉన్నారు మహానుభావులు, పేరుకు వాళ్ళు కూడా చాలా పెద్ద గురువులు అని చెప్పుకుంటున్నారు, ఎన్నో చేస్తున్నారు వెనకాల ఉండి. అలా చేయకూడదమ్మా, తప్పది. మీరు అన్నట్టు రుజువులు కావాలి, శాస్త్రం బలంగా కావాలి. కొంతమంది ఫేకులు వచ్చారంటే ఫేకులని డిసైడ్ చేసేది పబ్లిక్. మీరు మీడియా వాళ్ళు మీ వాళ్ళు వీళ్ళు కాదు. తప్పుతో పట్టద్దు. సాములను తప్పు పట్టిన వాళ్ళు, సాధువులను తప్పు పట్టిన వాళ్ళు జన్మ జన్మ అనుభవిస్తారు. ఎప్పుడు సాధువులు తప్పు పట్టకూడదు. అంత సులభంగా దేహాన్ని వేసుకోగలవా మనం? లేదండి. అంత సులభంగా నువ్వు తెల్ల షర్ట్లు షూ పాయింట్ వదిలిపెట్టి వేసుకోగలవా అమ్మ? లేదు. ఎందుకు వచ్చింది ఈ దేహం అనేది తెలుసుకోవాలి కదా. జుట్టు మీ జుట్టు నా జుట్టు సేమ్ ఉంది, నా జుట్టు ఎందుకు జడలు కట్టింది, మీది ఎందుకు ప్లెయిన్ ఉంది? అంటే మీరు ఒక మెయింటెనెన్స్లో ఉన్నారు. ఏ మెయింటెనెన్స్ లేనివాడికి జుట్టు కడతారు తల్లి. మరి మెయింటెనెన్స్ ఉన్నవాడికి ఇది నీట్గా ఉండాలిగా, మంచి ఫ్రెష్గా ఉండాలిగా. దేవుడు మరి ఎలా చేస్తాడు? ఆయనకు తెలియంది ఈడిదాకా వచ్చావా? నీ అనుమతి లేనిది నువ్వు పుట్టావా? నువ్వు పుట్టక ముందుకే నీ రాత రాసేస్తాడే. మరి అలాంటిది ఒక సాధువులు అంత సులభంగా సాధువులు అయిపోతారా? అంత సులభంగా పౌరోహిత్యం చేసే పండితులు అయిపోతారా? ఓ పీఠాధిపతి మఠాధిపతి ఈరోజు ఆశ్రమంలో కూర్చున్న వాళ్ళందరూ అంత పిచ్చోళ్ళ అమ్మ. అవమానాలు సహజమే, కానీ తెలిసిన వ్యక్తి అవమానపరచడం నచ్చదు. ఎన్నో అవమానాలు జరుగుతాయి. దేవుడికే తప్పలేదే, కొడుతూ 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 ఆ రాయి కదిలితే పగిలిపోతుండే. అలాంటి రాయే ఈరోజు శిల్పమే పూజించబడుతుంది. దాని పేరు రాయి అంటున్నాంగా, దేవుడు అంటున్నాము. మరి మీరంతా దొంగ సాములు ఎక్కడ ఉన్నారు చూసారమ్మా? ఉన్నారు దొంగ సాములు. ఆడవాళ్ళని దగ్గరికి తీసి మద్యం మత్తు పెట్టి లేకపోతే ఇంకేదో మత్తు పెట్టి శరీరాన్ని వాడుకున్న వాళ్ళు అందరూ ఈపులు పగులుతున్నాయమ్మా. ఒక్కొక్కడిని చింతపండు చేసే ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే ఏంటంటే అందరినీ అదే కొవ్వకు చూడకూడదు. నీకు అంత జ్ఞానమే ఉండి అంత శక్తి ఉంటే వాళ్ళు నిజమైన వాళ్ళ కాదని చూసుకోవాలి. అది చూసుకోలేని నీవు గురువు ఎలా అవుతావు? ఒక గురువు ముఖ్యమైన తెలుసా అమ్మ, అవతల వ్యక్తిని మాట అంటే కూడా బాధపడిపోతాడేమో అని అనకుండా అవతల వ్యక్తి ఎన్ని మాటలన్నా పడ్డవాడే గురువు తల్లి. ఒక గురువు లక్షణమే నిన్ను బాధ పెట్టడం కాదు. ఇప్పుడు కొంతమంది అంటారు, ఏం చెప్తలేవు ఏం చేస్తా, నీకేం రాదా అని అంటారు. ఏం చెప్తే నీ గుండె ఆగిపోతుందో గురువుకు తెలుసు కదమ్మా. అలా ఉన్నది వ్యవహారం. ఈడేమైందంటే చెప్పేటోడే అది అయిపోయింది, చెప్పకపోతే హవలగాడు పిచ్చోడు. నిజాలు చెప్తేనేమో తట్టుకునే పరిస్థితుల్లో నీ ఉండవు. మరి అలాంటి పరిస్థితులు ఉండాలమ్మా. ఎక్కువ శాతంగా చూడండి ఈ లవ్లు ప్రేమలు అనే విషయంలో నిజం చెప్తే తట్టుకోలేరు. అబద్ధం చెప్పేసి ఏం చెప్పాలి? అబద్ధం కూడా చెప్పాము, అది కూడా సమయం వచ్చి ఆన్సర్ చెప్తా ఉంటాం కదా. సమయం వస్తుంది అనగానే ఊరి ఈయన బురిడి బాబు ఉన్నట్టు ఈయనకేం రాదంటారు. అంతేకాని దాని అంతరార్థం తెలుసుకోలేదు అంటున్నా తల్లి. మల్లికార్జున మత్స్యాన్ని అంతా తప్పు పడుతున్నారు, నేను తప్పు పడతా. కానీ తప్పు పట్టాల్సింది మీరు నేను కాదు, భక్తులు పట్టినప్పుడు అప్పుడు అందరం ఓకే అందాం. అందరం ఓకే, ఇట్ వాస్ డిసైడెడ్ అండ్ అది ఇట్ వాస్ ప్రూవెన్, లేకపోతే ఇట్ ఈస్ ప్రూవెన్ అండ్ ఎట్ టు గోయింగ్ టు ప్రూఫ్, ఇట్లా ఏదో చేయాలి మనం. అక్కడ భక్తులైతే ఇంతవరకు చెప్పలేరు. నన్ను చాలా మంది అడుగుతున్నారు ఫేక్ అని చెప్పని అంటున్నారు. మళ్ళీ మొన్న వాళ్ళు ఏమంటారు తెలుసా, స్వామి మీరు అందరినీ ఫేక్ అని కూడా పోతున్నారు అని అంటే నేనేమన్నా అంటే మరి నీ ఫేక్ అనకపోతే ఫేర్ అండ్ లవ్లీ అనాలమ్మా అన్న. అంటే ఏమన్నా అవుతుంది స్వామి అట్లా కాదు ఇట్లా కాదు అంటే నేను ఫేక్ అని డిక్లరేషన్ ఇచ్చేసిన అమ్మా. ఇంతకు ముందుకు ముగ్గురిని ఇచ్చా, వాళ్ళు అయ్యారు ఓకే. నేను మల్లికార్జున మత్స్యాల విషయంలో కొట్టడం తిట్టడం నేను నమ్మను. ఎందుకు కొట్టాలి? ఆ కొట్టడం నాకు నచ్చదు. అది కొట్టదు పని. ఇప్పుడు గురువు దగ్గరికి నువ్వు ఒక అవసరానికి వెళ్ళి బాధను వ్యక్తపరిస్తే అమ్మా, నేను ఎత్తి మీద మటక వేసాను అనుకోండి, నువ్వు ఎంత చచ్చినట్టు బాధపడతావు తల్లి. నా బతుకు చూడ ఆఖరికి కూడా దేవుడు ఈడ కూడా కొడుతున్నాడు. అది చేసిన వాడు గురువు కాదు తల్లి. కాబట్టి మల్లికార్జున మత్స్య గురువు కాదు నా దృష్టిలో. అవాస్తవం ఆయన వాస్తవం కాదు. అన్నం పెడితే అమ్మ గుర్తుపెట్టుకో, ఎవరైనా పెడతారు. గుర్తుపెట్టుకో, అన్నము ఎవరైనా పెట్టగలరు. పుణ్యం కారణ జన్ముడి వల్లనే అవుతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు తీయగా మాట్లాడినా అనుకో తల్లి, ఈరోజు మాత్రమే క్షణంగా ఉంటావు. ఘాటుగా మాట్లాడినా అనుకోమ్మా 2-3 రోజులు బాధపడతావు. కానీ నిజం మాట్లాడితే నువ్వు ఈ క్షణమే బాధపడతావు కానీ జీవితం అంతా కాపాడబడతావు. నిజానికి ధర్మానికి అంత శక్తి ఉందమ్మా. ఆ నాగరాణి ఆ సౌందర్య వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. నవ్వు ఈరోజు వాళ్ళు చాలా ఫ్రీ అయిపోయారు. ఆ రోజు ఎంత ట్రిగ్గరింగ్ అయింది మీడియాలో, ఈ రోజు ఎంత ఫ్రీ ఉన్నారు తెలుసా? నాకు తెలిసి వాళ్ళు చాలా రిలాక్స్ ఎవరు లేరు. అదేమ్మా జీవితం. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు, వాళ్ళ గుండెలు వలుగుతూనే ఉన్నాయి. త్రిశూలం చూసారుగా. ధర్మం గెలవాలి. నన్ను దొంగ అంటున్నారుగా, నేను దొంగనే, నిజంగా నేను దొంగనే. శివుడు 3 కళ్ళు మూసుకొని ఉన్నామని ఆయన్నే దొంగ అన్నారు, నన్ను దొంగ అంటున్నారుగా. నేను దొంగనే నన్ను అన్నారు.
జుట్టు ఈ రుద్రాక్షలు నా అన్ని అబద్ధం అన్నారు కదా, రుజువు చేయమని మేము అన్నాం. రుజువు చేయలేకుండా ఏది పడితే అది మాట్లాడేసిన అసలైన దొంగలు మీరు. ఇప్పుడు సాధువుని వచ్చాము చూడగానే ఏ రోజన్నా దుస్తులతో వచ్చి మార్చుకున్నానా ఇక్కడ? లేదండి. ఓపెన్ బెడ్ చెప్తా చాలా మంది వచ్చి మార్చుకుంటారు, ఇక్కడ కూర్చుంటారు, కొంతమంది ఉన్నారు. అలా అయితే నేను ఎక్కడ లేదు. నేను చాలా మందిని చూస్తాను, నేను ఇలానే ఉంటా, ఇలాగే రోడ్డు మీద కూడా అలానే ఉంటామ్మా. చాలా మంది చూస్తారు, నవ్వుతారు, ఎన్ని చూసినా అలా ఉంటా. ఇది వదిలిపెట్టేసేసమ్మా, ఇందులో లక్షలు వస్తాయి అమ్మ, లక్షలు ఇస్తారా? మేము లక్షల జీతం వదిలిపెట్టి వచ్చాం. నాకేం 5,000 10,000 సెక్యూరిటీ గార్డ్ చేయలే, నేను పెద్ద ఇన్ఛార్జ్ చేసి 2 లక్షలు చూసి వచ్చాను జీతం. ఇప్పుడు లక్షలు వస్తున్నాయి ఈడ అని అంటే మరి లక్షలు ఇచ్చేటోళ్ళు ఉన్నారా భక్తులు? బాగా గుర్తు పెట్టుకోండి, అబద్ధానికి డబ్బులు వస్తాయి, నిజానికి అదమ్మా తల్లి. గురుగారు, ఇప్పుడు అఘోరాలు సాధువులు అనగానే మనకు శివ సాధువులు, నాగ సాధువులు వస్తారు. అసలు వీళ్ళు అఘోరాలుగా సాధువులుగా ఎలా వచ్చారు? అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటండి? మంచి ప్రశ్న తల్లి, చాలామంది తెలుసుకోవాలి. ఒక సాధువులు కావాలంటే అమ్మ, మళ్ళీ నేను బ్రాహ్మణుల గురించే మాట్లాడతాను. మీరు ఒకసారి వేద పాఠశాలకు వెళ్ళాలి. ఎక్కడైనా వేద పాఠశాలకి వెళ్ళినప్పుడు 4 గంటలకు లేచి ఆ పిల్లలు చిన్నగా ఉంటారు, 8-9 ఇయర్సే, చిన్న జుట్లు, ఎక్కడో తల్లిదండ్రులను వదిలిపెట్టేసి వేద పాఠశాలలో గురువు చెప్పిన మంత్రాలు చదువుతూ ఉంటారు. అట్లా 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో శిక్ష తీసుకొని వస్తారు. తర్వాత వాళ్ళు గొప్ప వాళ్ళు అయినారు, ఆ తరుణం పెట్టండి. ఇప్పుడమ్మా అందరూ అలా లేవగలుగుతున్నారా చెప్పండి? కానీ కొందరు మాత్రమే అలా లేవగలుగుతారు. వీళ్ళంతా కారణ జన్ములు అయి ఉంటారు తల్లి. ఒక సాధువు దగ్గరకు వచ్చారు, పురోహితుల తర్వాత సాధువులు ఎవరంటే అమ్మా, వీళ్ళంతా నాగ సాధువులు, అఘోరాలు, ఏదంతా కారణ జన్మలు. ఏదో జన్మలో చేసిన పుణ్య ఫలితాలకి, ఏదో చేసిన కర్మ ఫలితాలకి సమాజాన్ని కాపాడడానికి పరమాత్ముడు ఎంచుకున్న దేహాలు అవన్నీ. సాధువులు ఉన్నారు, ఇప్పుడు నాగ సాధువులమ్మ, అఘోరాలు ఉన్నారు. వాళ్ళకి శారీరకమైన కలయిక కోరికలు ఉండవు. అసలు ఈరోజు చూడమ్మా, ఒక కామానికే లక్షలు ఖర్చు పెడతారు మనల్ని, ఎన్ని పోతలేవు. ఈడ సరిపోదని గోవా సరిపోదని ఢిల్లీ సరిపోదని బ్యాంకాక్, ఎట్లా తిరుగుతున్నారు చూసారా? అంటే నీ సుఖాని కోసం, అంటే నువ్వు నీ ఆనందానికి ఎక్కడైనా పోగలుగుతావు కదా. నువ్వు అలా ఉండడానికి నీ ఆనందం అదే అయితే, నీ ఇల్లు, నీ సంసారం, నీ సౌభాగ్యం సమాజం అయితే, ఆ సమాజంలో మనుషులు, మానవ శరీరాలను ఎత్తిన ఒక జీవరాశులు ఉంటే, ఆ జీవరాశులు దైవాధీనంతో పుట్టి ఉంటే, వాటిని కాపాడడానికి పుట్టినవాడు సాధువు అమ్మ. వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు, నాగ సాధువులు, అఘోరాలు. వాళ్ళకి ఉండదా? మీరు అన్నట్టుగా మంచిగా తినాలని, బాగా తిరగాలని, మంచి బట్టలు వేయాలని, మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి, బుల్లెట్ మీద పోవాలి, లేకపోతే కార్లో, వాళ్ళకి ఉండదంటారా? ఎందుకు అలా చేయగలుగుతారు? వాళ్ళకి ఎందుకు ఆ దేహం అలా ఉంటుందంటే అమ్మా, ఇదంతా పరమాత్ముడి ఆజ్ఞ. ఇప్పుడు శివరుద్ర సాధువు వచ్చేసేసి పరమాత్ముడి ఆజ్ఞ అన్నంత మాత్రాన పరమాత్ముడి ఆజ్ఞ కాదు, ఇది రుజువు చేయబడ్డ ఆజ్ఞ. ఏ జగద్గురు ఆదిశంకరాచార్యులు దేవాది దేవతలని అమ్మా లక్ష్మీమాత అంటేనే లక్ష్మీమాత వచ్చేసేది. అలాంటిది మరి ఆయన ఎందుకు నాకు రాజ్యం కావాలని అడగలేడు తల్లి? అలాంటిది మరి ఆయన నేను ఒక దేశం మొత్తం ఏలేసి వీరుడు కావాలి, నాకు కోట్లు కావాలని ఎందుకు అడగలేడమ్మా? కాళ్ళకి చెప్పులు లేకుండా 4 సార్లు భూప్రపంచాన్ని తిరిగిండు కదమ్మా జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఈరోజు స్త్రీశక్తి అంటే తెలుసా అమ్మ మీకు? స్త్రీ యంత్రాంగం మన దగ్గర చూస్తాం. ఇప్పుడు మన దగ్గర చూస్తే బాగా చూస్తే అమ్మ, 18 శక్తిపీఠాలలో అమ్మ పార్వతీమాత కాలం దాహుతి అయినప్పుడు, అగ్నికి దాహుతి అయినప్పుడు, అమ్మ ఆహుతి అయినప్పుడు కోపం తట్టుకోలేకపోయిందంట. ఆవురుమని ఉంటే అందరూ దేవాది దేవతలు అందరూ భయపడుతున్న సమయంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు అమ్మని బందీ చేశాడు. అమ్మ, నీతో పుణ్యం కావాలి, నీతో ధర్మం కావాలి, నీతో సౌభాగ్యం కావాలి, నీతో సమస్త జీవరాశులు అభివృద్ధిలోకి రావాలి అని మొక్కి అమ్మని బందీ చేసిన చక్రమే శ్రీచక్రం. అమ్మ శ్రీచక్రం చూస్తాం అక్కడక్కడ, అమ్మ శ్రీచక్రంలో ఉంటుంది. అట్లా గొప్ప గొప్ప లక్షణాలు కలిగిన కారణజన్ములు తల్లి వీళ్ళంతా. సాధువులు ఎలా అవుతారు తెలుసా అమ్మ? ఈ జన్మ పుణ్య ఫలంతో ఎవరు సాధు కాదు. ఒక జన్మలో ఏదో బాధ్యత ఉన్న వాళ్ళనే పరమాత్ముడు ఎన్నుకుంటాడు అక్కడ. అంటే పుణ్యం చేసిన వాళ్ళు, కర్మ చేసిన వాళ్ళు నాగసాధువులా ఉన్నారు. ఇప్పుడు అఘోరాలు కూడా జీవితంలో ఎన్నో ఓడిపోయిన వాళ్ళు తల్లి. వాళ్ళంతా భార్య పిల్లల్ని వదిలిపెట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమంది వెన్నుపోట్లు చూసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నచ్చని వాళ్ళు, సమాజంలో కొందరు గిట్టని వాళ్ళు మోసం చేస్తే. ఇప్పుడు బాగా మీ స్నేహితుడు నేను ఇష్టపడి మోసం చేశాడు అనుకోమ్మా, తట్టుకోగలవా? అస్సలు లేదు. ఎందుకు తట్టుకోలేవు అంటే, సమస్తమే పక్కనున్నోడు అనుకుంటే వాడే వెన్నుపోటు దింపితే ఎంత పెయిన్ అవుతుంది. అలాంటి పెయిన్లన్నీ అనుభవించి ఇక ఈ దేహం ఏదైతే ఉందో నీకేనయ్యా అని వెళ్ళిపోతారమ్మా. అట్లాంటి వాళ్ళు
అఘోరాలు అయ్యి ఏం చేస్తారు తెలుసా? ఇలాంటి వెన్నుపోట్లు పొడిసే వాళ్ళని, నమ్మక ద్రోహం చేసే వాళ్ళందరినీ పరమాత్ముడు శిక్షించాలి, దానివల్ల దుష్టులంతా శిక్షించబడాలి, శిష్టులంతా రక్షించబడాలని హోమాలు యాగాలు చేస్తారమ్మా. బాగా గమనించండి. ఆయన్ని చేస్తేనే ఎందుకు వినాలి ఆయన? మరి ఇప్పుడు మన దగ్గర మంచి మంచి వాళ్ళు ఉన్నారు, సెలెక్టివ్ పర్సనాలిటీస్ ఉన్నారు, బాగా ఇట్లా ముట్టుకుంటే కందిపోయే మంచి మంచి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళంతా ఎందుకు చేయరా హోమం? ఎందుకంటే అమ్మా, ఓ కారణ జన్ముడి చేతనే, ఒక కారణం చేతనే నీ కారణం నిజమైన కారణం అవుతుంది. కాబట్టే నీ యొక్క నాలుకకి, నీ యొక్క ఆ చేతిలో ఉన్న హస్తరేఖాలకి, నీ యొక్క ఈ శరీర ధర్మానికి విలువ. కాబట్టే సాధువులందరినీ పరమాత్ముడు ఎన్నుకుంటాడు. యు ఆర్ నాట్ సెలెక్టెడ్ బై ద పీపుల్, యు ఆర్ ఫ్లక్డ్ బై ద గాడ్. ఫ్లక్డ్ అండ్ సెలెక్టెడ్కి తేడా తెలుసా అమ్మ? సెలెక్టెడ్ అంటే నలుగురిలో 1, 2, 3 800 ఫ్లక్డ్ అంటే ఏంటంటమ్మా, పరిపూర్ణమైన స్థితికి వచ్చిన ఒక ఆయురారోగ్యంతో ఉన్న జ్ఞానవంతుణ్ణి సెలెక్ట్ చేసి తీసుకెళ్ళాలంటే నువ్వు ఆల్రెడీ జీవితంలో అంటే వీళ్ళని పవిత్రమైన పువ్వులలాగా స్వీకరిస్తాడు. సెలెక్ట్ అంటే మొక్కని సెలెక్ట్ చేయడం, అంటే ఆ కుండ మనం పెడతాంగా బర్డ్ కానీ అది సెలెక్ట్ చేయడం. భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా? నేను ఫ్లక్ అంటే ఆ పైన ఉన్న పువ్వుని సెలెక్ట్ చేస్తాడు. అంటే మనము ఒక వ్యక్తినే ఇన్ని పరీక్ష చేస్తే మరి పరిపూర్ణమైన స్థితి ఆ చెట్టు, పరిపూర్ణమైన స్థితి ఆ మట్టి, పరిపూర్ణమైన స్థితి ఆ ఆయురారోగ్యాలు కదా. ఇవన్నీ చూసినాకనే నిన్ను తీసుకుపోతాడు ఆయన. దానికి వచ్చిన ఆ పవిత్రత తల్లి చాలా కొన్ని ఉంటాయి. అంటే తెంపడం అంటున్నాను. ఫ్లక్డ్ మీనింగ్ ఏంటంటే తెంపడం. ధర్మరక్షణలో పరమాత్ముడికి తెలియని విషయాలు కావు. అన్నిట్లలో మనం కాపాడబడుతున్నాము. సాధువులు ఎందుకు మారుతున్నారంటే వాళ్ళు భిక్షే చేస్తారు. నువ్వు పెట్టిన పంచభక్ష పరమాన్నాలు తింటారా? వాళ్ళు ఊరూర కాలినడకే నడుస్తారు. వాళ్ళు హోమాలు, దీపాలు, ధూపాలే చేసుకొస్తారు. మరి ఇంతటి పుణ్యం వాళ్ళు ఎలా మారుతారు అంటమ్మా, వాళ్ళు మారడానికి శరీరాన్ని ఎంచుకుంటారు. ఆ ఆత్మలు మాత్రం పరమాత్ముడి ఆధీనంలో ఉంటాయి. అదే జీవాత్మ, పరమాత్మ. కొన్ని దీర్ఘకాలంగా చాలామందిని ఈరోజు ఈ మధ్య గమనిస్తే అమ్మ, ఎన్నో కోల్పోతున్నారు, వ్యసనపరులైపోతున్నారు, ఎన్నో సాధిస్తున్నారు, వ్యసనపరులైపోతున్నారు, ఎన్నో 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 లక్షల కోట్లు చూస్తున్నారు, వ్యసనపరులైపోతున్నారు, ఎన్నో చూస్తున్నారు. కానీ మనశ్శాంతి సంపాదించిన వాళ్ళు అయితే లేరు. మనశ్శాంతి సంపాదించాలంటే దైవాధీనానికి రావాలని తెలుసుకుంటున్నారు. మీకు విషయం చెప్పాలమ్మా, వీడియోలో ఉన్నాం కదా, మనిషి మహానీయుడు కాగలడు, మనిషి మహోన్నతుడు కాగలడు, కానీ మనిషి దేవుడు ఎప్పటికీ కాలేడు. ఇక్కడ డైరెక్ట్గా దేవుళ్ళే అనుకుంటున్నారు మహానుభావులు. అర్థమైందా? మహోన్నతమైన మనిషి అయ్యాను అని ఎందుకంటారంటే పరమాత్ముడిని కూడా మెప్పించగలడు, పరమాత్ముడిని కూడా ఒప్పించగలడు. అలాంటి వాళ్ళని మహోన్నతులు, అలాంటి వాళ్ళే మహానీయులు. దేవుడు ఎప్పటికీ కాలేరమ్మా. జీవరాశులతో పోల్చుకోలేము దేవుణ్ణి. మన వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం. దైవాధీనం అనేది ఏంటంటే తల్లి, ఆయన ఆధీనంలో మనం ఉండి మన ఆధీనంలోకి ఆయన వచ్చి సమాజాన్ని ఆయన ఆధీనంలోకి తీసుకునేవాడే సృష్టికర్త. సృష్టికే ఇంత శక్తి ఉంటే మరి సృష్టికర్తకి ఎంత శక్తి ఉండాలి తల్లి? మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సాధువులంతా చేసేది ఏంటంటే సమాజానికి సేవ. ఈరోజు తిడుతుంటారు, ఈరోజు నువ్వేంది నేనేంది అంటూ ఉంటారు. కానీ ఒక సమయం అయితే రాదా రుజువు చేయడానికి? అసలు సమయమే రాదనుకోండి, చావైతే వస్తుంది కదా తల్లి. నువ్వు నిజమా అబద్ధమా అని చెప్పి తెలుసుకోవడానికి. అప్పుడన్నా మనం మనస్సాక్షితో బతికామా, ఒకడి ఆలోచనలతో బతికామా, లేకపోతే ఒకడు నమ్మిన నమ్మకాన్ని మోసం చేసి బతికామా, లేకపోతే ఒకడు మనల్ని ఎంతో ఇష్టంగా ఆరాధిస్తే ఆయన గారిని పిచ్చోడు అనుకున్నామా, హాస్యపరుడు అనుకున్నామా, నవ్వులాట చేసి అనుకున్నామా అనేది ఖచ్చితంగా నీకు తెలిసిన తర్వాతనే నేను పూడుస్తారు. అలా పూడ్చకపోతే పరమాత్ముడిని కూడా నమ్మం మనం ఇక్కడ. అదే గరుడ పురాణం. అర్థమైందా తల్లి? అదమ్మా సాధువులందరూ మారి ఇక్కడిక్కడ పోయాడానికి కారణ జన్మలను మాత్రమే పరమాత్ముడు స్వీకరిస్తాడు తల్లి. అది చాలా వివరణ. ఈరోజు చాలామంది శివశక్తులు ఉన్నారు, బోనాలు ఎత్తుతున్నారు. కొందరు ఎత్తుతేనే ఎందుకు మంచిగా అనిపిస్తుంది మనకి, కొందరు ఎత్తుతే టక్కున గుర్తుపట్టేస్తామే ఇది ఫ్యాషనేటింగ్ ఉందని. ఎంత పుణ్యం చేసిండొచ్చు, బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ప్రతి రంగంలో వైవిధ్యమైన కోరికలు, వైవిధ్యమైన ఆలోచనలు ఉన్న వాళ్ళే నైపుణ్యతను సంపాదించగలరు. అందరి వల్ల ఇది కదా కాదు కదా. నేను సాధువు అయ్యాను, ఏరు ఇలా పెట్టుకొని అన్ని చేసుకుని 400 మంది ఉన్నారుగా, లేరంటారా? ఎవరి ప్రత్యేకత అలాగే ఉంటుంది తల్లి. కానీ ఈ శాసనం నాలుక పవిత్రతనే మాట్లాడాలి. ఎవరో ఏదో చూస్తున్నారని, నలుగురు నన్ను వచ్చి ఏదో చేసేస్తారని భయపడే అబద్ధం మాట్లాడితే మనం ఈ సాధు లక్షణాకే అపవిత్రం తల్లి. గురుగారు, ఇప్పుడు సాధు అనగానే
ఏదో కోల్పోయి ఇలా సాధువు అయ్యారు, జీవితంలో ఏదో కోల్పోయని అంటారు. మీరు ఇందాక చెప్పినట్టు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా సాధువులైన వాళ్ళు ఉన్నారు అని అన్నారు కదా. లక్షల మంది ఉన్నారు. సో చాలా మంది అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. అంటే జీవితం మీద విరక్తి పుట్టి సాధువులుగా మారడానికి ఎక్కువ మంది చాలా ఉన్నారంటారా? మంచిది. అలా జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళు కొంతమంది ఉంటే, జీవితంలో సాధించింది ఇది కాదు, అసలైన సాధించేది వేరేది ఉంది వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు అన్నది విరక్తిగా వచ్చిన వాళ్ళు అఘోరాలలో ఉంటారు చాలామంది. అఘోరాలు. ఈ సాధువులలో, పురోహితులలో వాళ్ళు ఏంటంటే అమ్మా చిన్నప్పటి నుంచి వాళ్ళు పాటిస్తూ వస్తుంటారు. ఇప్పుడు నేను మధ్యలో నుంచి సడన్గానే వచ్చేసినాను. ఓకే. నేను చదువుకున్నావాడిని, బాగానే చేసి నిజాం కాలేజీలో చేశా, బాగానే చదువుకున్నా, చూసా, అన్నీ చూసా. నేను సడన్గా ఎందుకు వచ్చేసాను? నేను జీవితంలో స్నేహితుల ద్వారా, జీవితంలో అమ్మాయిల ద్వారా, జీవితంలో వ్యసనం ద్వారా దెబ్బపడలే. నేను దెబ్బపడిందల్లా ఏంటంటమ్మా నా మనస్సాక్షి ద్వారా. ఎలా దెబ్బపడ్డాం మనస్సాక్షి ద్వారా అంటమ్మా, నన్ను నేనేందో, నా కుటుంబాన్ని, నా విలువలని గౌరవంగా, ధర్మంగా కాపాడుకొని భవిష్యత్తు ప్రణాళికలన్నీ ధర్మంగా ఉంటేనే ఈ దేహం, ఈ శరీరానికి ఒక విలువ వస్తుందని కనుక్పెట్టుకున్నాను. నేను దైవాధీనం చిన్నప్పటి నుంచే ఉంది మనసులో, భక్తి ఉన్నది మనసులో, కానీ అది రుజువు చేయలేకపోయానుగా. ఇప్పుడు ఈరోజు వచ్చాను మీతో మాట్లాడుతున్నా అంటమ్మా, ఈయన గారు చూడడానికి వింతగా ఉన్నారని చెప్పి కొంతమంది పిలిస్తే, కొంతమంది ధర్మ సందేహాలు చెప్తారని కొంతమందిని పిలుస్తారు. ఇలా కొన్ని ఉన్నప్పుడమ్మా ఈ శరీరాన్ని మొదట నేను నిర్ణయించుకున్నాకనే పరమాత్ముడు పిలుచుకొస్తాడు. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి మొదట. మోసపోయావని కాదు, నువ్వు మోసపోయినావని ఇక్కడికి వచ్చినావని కాదు. మోసపోయినా కూడా శివుడున్నాడా, దేవుడున్నాడా అని తెలుసుకున్నావు కదమ్మా, అది శివుడు. అర్థమైందా? ఎక్కడైతే కిదరే అంటే ఎక్కడైతే లేడు అని అంటామో, లేడు అని అన్నవాడే శివుడు. ఇది నిర్ణయం కదా, ఆయన ఆజ్ఞ తల్లి. అది అలా ఉండదు. ఎవరైనా మారవచ్చు, ఏదైనా చేసుకున్నమ్మా. మారిన వాళ్ళందరూ రుజువు చేసుకొని ధర్మం వైపు ఉన్న వాళ్ళే గెలిచిన వాళ్ళు. గురువు గారు, ఇప్పుడు జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళే కాకుండా చిన్న పిల్లల నుండి కూడా చాలా మంది సాధువులైన వాళ్ళు ఉన్నారు కదా. అసలు వాళ్ళకి సాధువులుగా మారాలి అని ఎలా తెలుస్తుంది? అసలు ఎందుకు అలా కొన్ని హింట్స్ ఉంటాయి. ఎలా తెలుస్తుంది? గుడిలో కూర్చున్నప్పుడు ప్రశాంతంగా అనిపించడాలు, ఎవరైనా ఏదైనా చెప్తే చదువుకోవాలనిపించడాలు, నిన్ను చూసే ఈ చూపులో తేడాగా చూడాలి. అంటే నువ్వు ఏదైనా పని చేయడానికి వచ్చావా, ఏదైనా దోషంతో వచ్చావా, ఏదైనా మనశ్శాంతి కోల్పోయి వచ్చావా, ఇది చూసే వివిధమైన డిస్కషనే. అంతెందుకమ్మా, మీ స్నేహితులలోనే ఒకడు కొంచెం తేడాగా మాట్లాడతాడు ఉండడా, మరి ఆయన గారిలాగా మీరందరూ ఎందుకుంటారు? ఆడ కూడా సపరేట్ ఎందుకుంటాడు? అట్లా కొంతమందిని కొన్ని అవి పరమాత్ముడి హింట్. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, మీ వంశంలో 2వ తరం అనుకుందాం. నువ్వు ఎవరి పోలిక టక్కుమని నేను అడిగాను అనుకోండి, ఉదాహరణకి మీ అమ్మ పోలికో, మీ తాతమ్మ పోలిక అందాం అనుకుందాం. ఆ పోలిక కదా మరి నువ్వు గుర్తు. మీ తాత ఏం చేసేవాడు? గొప్ప పనులు. ఆ పోలికతో పుట్టిన నీవు మరి గొప్ప పనులు చేయడానికి పుట్టినామని అర్థమా కదా? అలా పరమాత్ముడు ఇస్తాడు అంటున్నా, అది ఎక్కడి నుంచైనా కావచ్చు. రాయికే తప్పలేదు. అహల్యాదేవి శ్రీరాముడి కాళ్ళకు తగలంగానే దేవత అయింది ఆయన. మరి రాయికే పరమాత్ముడు ఒక రాత రాసి పెడితే మానవ శరీరానికి ఏం రాసి ఉండొచ్చమ్మా? గుర్తుపెట్టుకోండి, మానవ శరీరానికి ఏం రాస్తాడు తెలుసా పరమాత్ముడు? భవిష్యత్తు మాత్రమే రాస్తాడు. దాన్ని నిర్ణయించుకోవాలి, దాంట్లో బాగుపడాలి అని చెప్పి ఒక నిర్ధారణమైన స్థితి తెచ్చేవాడు గురువు. నమ్మితే బలం. నమ్మలేకుండా నువ్వు కేవలం గురువుని గురువులాగానే చూసి నువ్వు ఒక భక్తునిలాగా ఉన్నావంటే అంతే. గురు భక్తుల మధ్య ఉన్న తేడానే ఉంటుంది. నమ్మకంగా ఒక వ్యక్తి నిజమైనవాడు, ధర్మమైనవాడు అని అంటే అమ్మ, ప్రేమని, స్పష్టతని, నీకు కావాల్సిన ధర్మాన్ని అప్పచెప్పగలిగిన వాళ్ళు సమయం కోసం ఎదురు చూడాలి. నువ్వు నీ మరణం కూడా పరమాత్ముడి ఆధీనం అయినప్పుడు అమ్మ, నువ్వు చేసిన తప్పులు ఇమ్మీడియట్లీ రెక్టిఫై అయిపోతాయా? అలా కుదరదు. దైవాధీనంతో ఎన్నో పనులు జరుగుతాయి తల్లి. గురువు గారు, ఒక ప్రశ్న అడుగుతాను. నా ప్రశ్న మీకు కోపం తెప్పించవచ్చు. గురుగారు, ఇప్పుడు ప్రతి దానికి కూడా మొదలు ఏదైతే ఉంటుందో దానికి ముగింపు కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మానవులు కూడా ఎవరైతే పుడతారో, పుట్టిన వాళ్ళు కన్ఫామ్గా చనిపోతారు. సో అలాగే సాధువులు కానివ్వండి, లేదంటే అఘోరాలు కానివ్వండి, సో వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఒక డిఫరెంట్గా స్టార్ట్ అవుతుంది. మరి ముగింపుకి వచ్చేసరికి ఎలా ఉంటుందండి? అయితే అఘోరాలు చనిపోయినప్పుడు ఏమవుతుందంటే అమ్మ, సాధువులు చనిపోయినప్పుడు పూడ్చరు వాళ్ళని. ఓకే. వాళ్ళని ఉదాహరణకి ఒక సాధువు కాలం చేశాడు తల్లి, ముహూర్తం చూసుకుంటారు. ఆయన కొంతమంది శిష్యులు ఉంటారు కదా, ఆ సాధువు బతికొస్తాడేమో అని ఆయన దగ్గరే కూర్చుంటారు. అట్లా ఒక 90 రోజులు కూర్చుంటారు, లేదా 11 రోజులు కూర్చుంటారు. కూర్చొని ఆయన ఏ సమయంలోనే లేస్తాడేమో అని. ఎందుకంటే ఒకప్పుడు పరకాయ ప్రవేశాలు ఉండేటివి కదా, వస్తాడేమో అని. అలా చూసి ఆయన గారిని తీసుకెళ్ళి ఓ మంచి రోజు సాయంత్ర సమయంలో రాత్రి 12 గంటలకి పారుతున్న సముద్రంలో పడేస్తారు అఘోరాలని, సాధువుల్ని.
చూసావమ్మా అఘోరాల సాధువులు ఎంత బాధ అనుభవించే చావుందో. పూడ్ చేయడానికి కూడా వాళ్ళు మట్టికి అర్హత లేదు తల్లి. కానీ నీ మట్టికి, నీ దేహానికి, నీ కుటుంబానికి, నీ ఇంటి కోసమని మట్టిని కూడా ఆయన పూడ్చాలని కోరుకోలేడు. సముద్రంలో పడేసిన శరీరం ఏమవుతుంది తల్లి? ఎన్నో జంతువులు తింటాయి, జీవరాశులు తింటాయి. చూసారా, పిక్కు 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 తినే ఆ దేహం కోసమా అమ్మ పాకలాడేది? వాళ్ళు పాకలాడేది మీకోసం అమ్మ. వాళ్ళు పాకలాడేది సమాజం కోసం. వాళ్ళు పాకలాడే జీవితం మొత్తం త్యాగం చేసింది సర్వే జన సుఖినో భవంతు అనే దానికోసం. అలాంటి సాధువుల మరణం ఎంత బాధాకరం తెలుసా? ఎంత బాధ అవుతుంది. వాళ్ళ మరణం కూడా ఎక్కడో రాసిపెట్టలేని వాళ్ళు ఒకసారి వాళ్ళకి అనిపించదా? వాళ్ళని తీసుకెళ్ళి 10 మంది కలిసి తీసుకెళ్తారు. తీసుకెళ్ళేటప్పుడు ఆత్మ అయితే చూస్తుంది కదా ఎక్కడ పడుతుండో. పడేటప్పుడు వాళ్ళ తల్లి గర్వం గుర్తుకు రాదంటారా? అన్న, చెల్లె, అక్క, జీవితం నేనేంది అని గుర్తుకు రాదంటారా అమ్మ? ఇవన్నిటినీ గెలిచిన వాడే సాధువు తల్లి. దాన్ని గెలవడానికి పుట్టించుకున్నవాడే పరమశివుడు. ఇంత త్యాగం ఉన్న ఈ జీవితం వాళ్ళు ఎలా చనిపోతారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని అన్నప్పుడు బాధ ఏమవుతుందంటే అమ్మ, మరణం తెలిసిన వాడు సాధువు కాదు తల్లి. మరణం తర్వాత తెలిసిన జీవితం సాధువు లక్షణం. ఆ మరణం చాలా చిన్నదే. ఈ దేహం ఎవరి కోసం ఉంది? శివుడి కోసం. పోతేంది ఉంటేంది. కానీ మనం పోయిన ఎన్నో పుణ్యమైన పనుల కోసం పంచభూతాలు ఎదురు చూస్తాయి కదమ్మా. ఆ మట్టి కూడా ఈ సాధువుల్ని జీర్ణించుకోలేదంట. అందుకని సముద్రంలో పాడేస్తారు. ఆ మరణం ఎంత బాధాకరం చూసారా? ఎక్కడో మామూలుగా కాల్చిన వ్యక్తిని చూసి, ఆ పూడ్చే వ్యక్తిని చూసే బాధ అయితే మనకు చిన్నగా జీవరాశులు వచ్చి పిక్కు తినేస్తే ఆ దేహాన్ని చూసిన ఆ ఆత్మ ఏం రోధిస్తుంది చూసారా అమ్మ? అది సాధు మరణం. చాలా బలమైన తల్లి. సాధు మరణం ఏంటంటే చరిత్ర ఇతిహాస పురాణాల్లో రాసి పెట్టలేదు అది. ఎందుకంటే రాసి ఉన్న ఆ చావు ఎందుకమ్మా? రాతలన్నింటినీ మార్చడానికి పుట్టిన అసలైన రాత రాసుకొని వచ్చిన నిజమైన విధాతలు వాళ్ళు. అలాంటి వాళ్ళని గౌరవించాలి. నాగ సాధువులు, అఘోరాలు ఈరోజు అక్కడ ఉన్నారు. ఒక సాధువు అన్న అక్కడ స్వార్థంగా కనబడ్డా? విభూతి రాసుకున్నారు, పూజలు, హోమాలే. అలాంటి వాళ్ళ చావు చూడాలంటే అమ్మ ఈ జన్మకి కాదు కదా, 1000 జన్మలు ఎత్తిన రాదు తల్లి. మరి అలాంటి చావు సాధువులకు వస్తుందంటే పరమశివుడు వాళ్ళ కోసం ఎంత ప్రశాంతమైన పల్లకి పెట్టిండో పైన. అందుకని వాళ్ళు మట్టిలో పోదలుచుకోలేరు. మట్టిలో పోతే పరమశివుడి దగ్గరికి పోరేమోనని, అదొక జ్ఞాపకమై ఉండిపోతుందేమోనని ఎవరికీ తెలియకుండా సముద్రంలో పాడేయబడతారు. అలా చిన్నగా శరీరం తెగిపోతూ ఉంటే పరమశివుడి ఆధీనంలోకి వెళ్ళిపోతాడు. అదే పరమాత్ముడి యొక్క అసలైన లీల. అందుకు కదా సాధువులకి మహాముఖ్యంటే అంటే ఇష్టం. చావు కూడా చెప్పడు ఆయన. అలాంటి శివసాధువులైన మేము శివుడికి ఎన్నో జన్మలకి మేము బానిసలమే. చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఆయన భక్తులమైతే మనశ్శాంతి అనిపిస్తుంది. తిడుతుంటారు, తక్కువ అంచనా వేస్తుంటారు. ఎన్ని చేసినా అమ్మ, నా తండ్రి నన్ను ఎక్కడ తగ్గనీయలే ఇంతవరకు. ఎక్కడ కూడా అవమానపరచలేడు. నన్ను నా లోపటి నుంచి చూస్తే తెలుస్తుంది కదా నేను ఎవరిని చూస్తున్నాను. విడిమిడి జ్ఞానం ఉన్న మీరందరికీ సాధువులు ఏం కనపడతారమ్మా? దొంగలు అంటారు, అదంటారు. ఇది నాలుగకి ఏముంది? నరం లేదు. మనస్సాక్షికి తెలియదా? దిగుతే తెలుస్తుంది కదా రంగంలోకి. భక్తి ఏంది, తత్వం ఏంది, మనస్తత్వం ఏంది, అస్తిత్వం ఏంది, నీ ఆస్తి ఏంది. నిన్ను పూడ్చిన మట్టిలోనే నన్ను పూడుస్తారని మరిచిన నీకు పల్లకి రాసిందంటే నమ్ముతావా? సాధువులకు మాత్రమే సాధ్యం. ఒక పురోహితుడి చావు, ఒక బ్రాహ్మణుడి చావు, ఒక సాధ్వి, ఒక అఘోరిణి సావు, ఒక నాగసాధువుల సావు ఎప్పటికీ తెలుసుకోకూడదు. తెలుసుకున్న ఆ చావు చాలా బాధని పెడుతుంది. సమాజం కోసం బతుకుతారుగా అమ్మ. మరి అలాంటి వాళ్ళ చావు మనకి ఎందుకు తల్లి? ఉన్నారు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బతికి చచ్చిన ఆ చావు చాలా మంచిది. ఎందుకంటే జ్ఞాపకం. మీ జ్ఞాపకాలు మీ చేతిలో పదిలంగా పొందపరిచిన ఆ సావులు, ఆ సాధువుల చావు మనకు తెలియకూడదు. అలాంటి సాధువుల ప్రశ్న చాలా బలమైనది. మరణం మనిషిని ఏం మార్చలేదు. బాగా గుర్తుపెట్టుకో. మనిషిని మానవ శరీరం మార్చగలదు. అదేం తెలుసా తల్లి? ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి అంటే మనశ్శాంతి. మనశ్శాంతి ఎట్లా వస్తుంది తెలుసా అమ్మ? నీ కన్న తల్లి నిన్ను పవిత్రంగా పెంచిన రోజు. నువ్వు పెంచబడి ముందు పోతావు కదా భవిష్యత్తులో. అప్పుడు ఈయన గారు శివభక్తుడంట, లక్షల మందిని మార్చాడా అంటారు చూడమ్మా. అదమ్మా మనశ్శాంతి. అంతేగాని
దండలేసి గోపురాలేసి గుడిలు కట్టించుకుంటూ వస్తుందా భక్తి? లేదండి. అది సాధువు కాడు. సాధువు కాదు. కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతుంటే ముళ్ళులు గుచ్చుకున్నప్పుడు అనే బాధ ఏం తెలుసా? ఫస్ట్ అలాంటి ముళ్ళులు ఎన్ని గుచ్చుకుంటే పరమాత్ముడికి మనం ఉన్నామని తెలుస్తుంది. ఆ ముళ్ళు మనం గుచ్చుకుంటుందా? ఆయన గుచ్చుతూనే గుచ్చుకుంటాడు కదా. అవునండి. శివుడు ఆజ్ఞలని ఏమైనా గుట్టదు కదా. అలాంటిది సాధు అని పేరు పెట్టుకున్న ఈ దేహాలు మరణం ఎంత బలంగా రావాలి ఆయన ఆజ్ఞతోని. కాబట్టి సాధువులు అంత సులభంగా కాలం చేయరు. పోతూ పోతూ కొన్ని లక్షల కుటుంబాలని బాగుపరిచేపోతారు. ఈరోజు కాకపోతే రేపు విజయం తథ్యం. సాధువులు లేని ప్రపంచం లేదు తల్లి. రుజువు చేసి చెప్తా నేను. సాధువులు లేకపోతే ప్రపంచమే లేదు అసలు. పూజలు చేయకపోతే ప్రపంచం మునిగిపోతుంది. అవునండి. రాసిందిగా మీరు కలిపురుషుడు చూశారుగా సినిమా. మరి అంత శాస్త్రం ఉన్న మన దగ్గర సాధువులు బతకాలన్నా చావాలా? మీరు చెప్పండి. బ్రతకాలి కదా. అలాంటి వాళ్ళు బతికి లక్షల మందిని చెయ్యాలి. అది గురుబలం, అది మన ఋషిబలం, అది మన సనాతన ధర్మం. సరేనా తల్లి? ధర్మం రక్షతి రక్షత. గురుగారు, ఇప్పుడు చాలా మంది 100 సంవత్సరాలు బతికారు అని అంటారు. లేదు 1000 సంవత్సరాలు కూడా బతుకుతారు అని అంటారు. సో ఇప్పుడు సాధువుల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుతారండి అసలు? ఎవరైతే ఊపిరి మీద పట్టు పెట్టుకుంటారో అమ్మ, మంచి ప్రశ్న. ఊపిరి పట్టున్న ప్రతి సాధువు 200-300 సంవత్సరాలు బతుకుతాడు. ఎందుకంటే లోపల ఆర్గాన్స్ ఎక్కువ పనిచేయనియరు వాళ్ళు మల్టిపుల్గా. తాబేలు సంవత్సరం కాదు, ఒక రోజులో 6 సార్లు 3 సార్లు ఊపిరి పీల్చుకుంటుంది. మిగతా సమయంలో అది కింద పోయి పడుకుంటుంది అంతే. అలాగా సాధువులు ఆ పట్టు సాధించిన వాళ్ళు చాలామంది గురువులు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటమ్మా, యోగా స్థితిలో అంతిమ స్థితి వాళ్ళు ఊపిరి మీద పట్టు సంపాదించిన వాళ్ళు. కొంతమంది నీళ్ళలో తేలుతుంటారు వెయిట్లెస్గా. వాళ్ళు ఎలా వెళ్తారు మరి అంటే వాళ్ళు పట్టంతా పరమాత్ముడు పంచభూతాలకు ఇస్తాడు. ఇలా కొన్ని ఉండడం చేత ఏమవుతుందంటే అమ్మా, లోపల ఆర్గాన్స్ ఎట్లయితే నీవి పనిచేయడం తగ్గుతాయో అలా మనిషి ఆయువు పెరుగుతూ వస్తుంది. అలా లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది రుజువు చేయబడ్డారు. 300 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతికిన వాళ్ళు, 150 సంవత్సరాలు బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. ఈ మధ్య ఒక అతను చూశాను 110 సంవత్సరాలంట, ఇంకొక అతను చూశాను 112 సంవత్సరాలంట. వీళ్ళందరూ చూడడానికి బక్కగా సన్నగా, అసలు చర్మం అంతా ఊడిపోయేలాగా ఉంది చూడండి. దాని అర్థం ఏంటంటమ్మా, వాళ్ళు ఎన్నో జీవ ప్రక్రియలను సాధించిన వ్యక్తులు అయి ఉండడం చేత వారి యొక్క జీవిత చక్రం చాలా లాంగ్ పోతుంది. ఇది ఇప్పుడు కాదు, ఈ సాధన ఇప్పుడు చాలా బలంగా మొదలైంది. ఎందుకంటే ఈ షుగర్లు బీపీల వల్ల మనుషులు చనిపోతున్నారు కాబట్టి మనిషి బ్రతకడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నాడో ఇప్పుడు యోగాలు చాలా స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి విషయాలు గెలవాలమ్మా, తెలుసుకోవాలి. అది విషయం అమ్మా. గురుగారు, మాకు తెలియని విషయాల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు తల్లి. నమఃశివాయ. చూసారు కదా, గురుగారితో ఎప్పుడు మాట్లాడినా కానీ నాకైతే ఒక రిలీఫ్ ఉంటుంది. సో చాలా విషయాలు తెలుసుకుంటాను. నాతో పాటు మీరు కూడా తెలుసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, గురుగారితో మాట్లాడి చర్చిద్దాం. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి.